ఇంకా ఈరోజు మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా పాపని లేపి తను ఇంకా స్కూల్‌కైతే రెడీ అవుతా ఉంది. నేను ఇలాగా కిచెన్‌లోకొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అది ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా మార్నింగ్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల మార్నింగ్ ఏమీ తినాలనిపించట్లేదు తనకి. స్కూల్ బస్ వచ్చే టైంకి ఇంకా కొద్దిగా పాలైతే ఒక కప్ పాలు తాగేసి బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతుంది. అయితే లేట్ అయిందని చెప్పాను కదా! కానీ అంత కంగారు పడలేదు నేను. ఎందుకంటే ఇడ్లీ పిండి ఉంది ఫ్రిడ్జ్‌లో. ఇంకా దోస పిండి కొద్దిగా ఉంది. చట్నీ ఒకటే ప్రిపేర్ చేసుకున్నాను. లేదంటే ఇంకా మార్నింగ్ టైమ్ ఎప్పుడైనా ఇలా లేట్ అయితే పిండి అది రెడీగా లేకపోతే ఇంకా ఏం పెట్టాలి, ఏం పట్టుకెళ్తుంది అని ఆలోచించాలి. ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు అవ్వాలి. ఎందుకంటే మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకెళ్తాం. బాక్స్ లేట్ అయినా చేసి పెట్టేయగలుగుతాం. కాకపోతే వాళ్ళు ఏం పట్టుకెళ్తారు, ఏం పట్టుకెళ్ళరు అంటే కొన్ని పట్టుకెళ్తారు, కొన్ని పట్టుకెళ్ళడానికి ఇష్టపడరు కదా! అందుకనేసి. సో, హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. అలాగే ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా తనైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ అది చేసుకొని ఇంకా మాకు బ్రేక్‌ఫాస్ట్ అది దోస అయితే వేసుకున్నాం. ఎందుకంటే దోస పిండి చాలా తక్కువ ఉంది. అది ఈ రోజుతో కంప్లీట్ చేసేస్తానని దోసలైతే వేసేసాను. తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అది అయిపోయాక కొన్ని పనులుంటే అవన్నీ చేసుకుంటూ ఉన్నాను. అలాగే నా వ్లాగింగ్ వీడియోస్ చూసి ఇంకా లైక్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు చేసే ఆ చిన్న లైక్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తది. మీరు చేసే ఆ చిన్న కమెంట్ అయినా సరే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కంటిన్యూస్‌గా వీడియోస్ అయితే పెడదామని అనుకుంటాను. కానీ కుదరదనమాట. కానీ వీక్లీ వన్స్ ఒక లాంగ్ వీడియో అలాగే షార్ట్ వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. సో, నెక్స్ట్ అయితే కిచెన్‌లోకొచ్చేసాను. ఇక్కడ దోస ప్యాన్ చూసారా పూర్తిగా జిడ్డెక్కిపోయి ఉంది. సైడ్‌న పూర్తిగా ఆయిల్ దళసరిగా అయిపోయింది ప్యాన్ అంతాని. అది దోస వేసేటప్పుడు స్మెల్ కూడా వేరేగా డిఫరెంట్‌గా ఆయిలీ స్మెల్ వస్తా ఉంటది. అలాగే హెల్త్‌కి కూడా మంచిది కాదు. సో, అందుకనేసి ఇలా మంత్లీ వన్స్ ఒక్కొక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అయితే ఇక్కడ దోస ప్యాన్ గ్యాస్ పైన హై ఫ్లేమ్ మీద ఉంచుకుని దానిపైన సాల్ట్ అయితే వేసుకుని ఇంకా హై ఫ్లేమ్ మీద ఉంచాలి. ప్యాన్తో పాటు సాల్ట్ కూడా వేడెక్కిపోవాలి. పూర్తిగా హై ఫ్లేమ్లో ఉంచుకుని వేడెక్కిన తర్వాత మనం ఇలాగా వాష్ చేయకుండా ఇలాగ అట్టల పుల్లతో అయితే గీకేయాలి. అది ఆయిల్ అంతా అలాగా చుట్టు తిరుగా ఉన్న ఆయిల్ అంతా అలా గీకేయడం వల్ల పూర్తిగా మనకి ఆయిల్ అది రిమూవ్ అయిపోతుంది. వాష్ చేయకూడదనమాట. సో, ఇక్కడ ఇంకా మనకి పూర్తిగా అవ్వలేదు అంటే ఇంకొకసారి సాల్ట్ వేసుకొని అదే విధంగా హీట్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని మళ్ళీ ఇలాగే ఒకసారి చేసుకుంటే పూర్తిగా ఇంకా నీట్‌గా అయిపోతుంది. సో, ఇలా చేసుకున్న తర్వాత ప్యాన్ చల్లారిపోతుంది కదా! అప్పుడు మనం ఏదో ఒక డిష్ వాషర్‌తో అయితే క్లీన్ చేసుకుంటే నీట్‌గా క్లీన్ అయిపోతది. ఇలా అస్తమానం చేయవలసిన అవసరం లేదు. మనం మంత్లీ వన్స్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో, ఇలా చేసుకోవడం వల్ల చాలా నీట్‌గా ఉంటది ప్యాన్. అలాగే ఇక్కడ చూడండి కోటింగ్ ఏదో పోయినట్టు అనిపిస్తుంది గానీ, దోసలయి బాగా రావేమో అని అనుకుంటాం. కానీ చాలా వస్తాయండి. నేనెప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటాను. ఇంకా వస్తాయి దోసలు. సో, ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ అది ప్రిపేర్ చేసుకుంటున్నా స్లోగా. ఈరోజు పప్పు టమాటా చేద్దామని పెసరపప్పు వాష్ చేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకున్నాను. ఈలోపు మా అత్తయ్య గారు అయితే ఊరు నుండి ఇవన్నీ పంపించారు మా ఊరు నుండి. కూరగాయలు, పాలు ఇవన్నీ అనమాట. అంటే మా ఇంట్లో కాచేవి, పూసేవి ఇవన్నీ మా ఇంట్లోవే అనమాట. కొన్నవి కాదు. అంటే అక్కడ మా ఊర్లో మా ఇంటి బయట వాకిలి పెద్దదుంటది. అలాగే గార్డెనింగ్‌కి చాలా ఎక్కువ ప్లేస్ ఉంటది. అక్కడ మేము ఆకుకూరలవి వేసుకుంటూ ఉంటాం వింటర్‌లో. అయితే అక్కడ తోటకూర, పాలకూర, ముల్లంగి ఇవన్నీ వేశారు. ఇప్పుడే వస్తున్నాయంట ప్లాంట్స్. బేబీ ప్లాంట్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. అయితే తోటకూర, పాలకూర ఇంకా రాలేదనమాట. ముల్లంగి ఒకటి వస్తే అవి కట్ చేసి పంపించారు. ఇంకా చిక్కుడుగాయలు అవి క్లీన్ చేసి ఇంక కట్ చేసి పంపేసారు. నేను డైరెక్ట్‌గా కర్రీ చేసుకుంటానని. అలాగే గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ, బొబ్బస్కాయ, పాలు, ఇంకా చేప ముక్కలు ఇవన్నీ పంపించారు. ఇంకా మునగాకు ఇందాక ముల్లంగి చెప్పాను. ఇది మునగాకు అనమాట. డ్రై రోస్ట్ చేసేసి ఇంకా పంపించారు. నేను అది ధనియాల పొడి చేసుకుంటాం కదా! అలాగా మునగాకు పొడి కూడా చేసుకోవచ్చు రైస్‌లోకి. అది బావుంటుంది. అలాగే మంచిది కూడా.
అయితే లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు మునగ చెట్టు ఉంది అక్కడ. నేను మునగాకు కోసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా టైం లేక వచ్చేసాను. అత్తయ్య గారు పంపిస్తానని చెప్పారు. అందుకని పంపించారు. అది కొమ్మలు కట్ చేసి ఇంకా వాష్ చేసి కాసేపు ఎండలో ఉంచి ఆకంతా మనం డ్రై రోస్ట్ చేసేసి అలా జిప్‌లాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు పొడించేసుకోవచ్చనమాట. అలాగే ధనియాల పొడి, నువ్వు పొడి ఇవన్నీ అలాగే రైస్‌లోకి మనం వాడతాము. అలాగే అనమాట ఇంకా ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను పప్పు టమాటా అయితే కుక్ అవుతా ఉంది. ఇక్కడైతే ముల్లంగి ఇంకా ఆలు కాంబినేషన్‌లో అయితే ఫ్రై చేద్దామని కడాయిలో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే స్పైసీ కావాలితే ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. అలాగే ఫ్రై చేస్తూ ఉండగా ఇంకా ఆలు పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అప్పుడప్పుడు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకా ఆలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకు కూడా యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ నేను ఆలు వేసేటప్పుడే పసుపు వేయాలి కానీ మర్చిపోయాను. అలా వేసుకుంటే ఆలు వేసేటప్పుడు పసుపు వేసుకుంటే ఇంకా ఆలు మనకి కడాయికి అంటుకోదనమాట. అలా అయితే వేసుకోవాలి. తర్వాత ఈ ఆకులోంచి మనకు వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకొని ఇంకా దగ్గరికి ఉడికిన తర్వాత మనం ఇంకా గ్యాస్ అది ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ మా ఇంట్లో ఆకుకూరలు అవి చాలా ఇష్టంగా తింటారు. పాలకూర, తోటకూర చాలా ఇష్టం అనమాట. కానీ ముల్లంగి ఆకుకూర అంత ఇష్టపడరు. అందుకని నేను ఆలు యాడ్ చేశాను. ఆలు కాంబినేషన్‌లో ఏది చేసినా కొంచెం ఇష్టంగానే తింటారు. వాళ్ళు తినటమే నాకు కావాలి. అందుకనేసి నేను ఇలా చేస్తూ ఉంటాను ఒక్కొక్కటి. అలాగే ఈ ఫ్రైలో మనం ఆలూకి బదులు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆలు అందరికీ ఇష్టం ఉండదు కదా! సో, వంకాయ కూడా యాడ్ చేసుకొని ఇలాగా చేసుకోవచ్చు అనమాట. బావుంటుంది. ఇక్కడ నా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది. పప్పు ఇంకా పోపు పెట్టేసుకుంటే ఇంకా నాకు లంచ్ అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోయిందనమాట. అయితే ఈసారి నేను పప్పు టమాటా ఇలా గిన్నెలో చేసుకున్నాను. నేను ఎప్పుడు చేసినా పప్పు ఏం చేసినా కుక్కర్ పెట్టేసుకుంటాను. త్వరగా అయిపోతుంది. అలాగే సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది కదా! టెన్షన్ లేదనుకుంటాను. కానీ కుక్కర్‌లో పెట్టింది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇలా గిన్నెలో చేసుకున్నది ఒక డిఫరెంట్‌గా ఉంటుంది. బావుంటుందండి. పప్పు టమాటా ఇలాగ చేసుకుంటేనే బావుంటది. కానీ నేను పని తగ్గుతదని అలా చేస్తూ ఉంటాను. అయితే అమ్మ వాళ్ళు ఇలాగే చేసుకుంటారనమాట. గిన్నెలోనే చేసుకుంటారు పప్పు రెసిపీస్ ఏయైనా ఇలాగే చేసుకుంటారు. కుక్కర్ అది పెట్టుకోరు. అందుకే అమ్మ వాళ్ళ పప్పు వేరేగా ఉంటది రెసిపీ. నా పప్పు వేరేగా ఉంటది. అయితే ఇలా చేశాను ఈసారి బావుంటుందని పప్పు టమాటా. తర్వాత ఇంకా కిచెన్ అది కుకింగ్ అది అయిపోయింది. తర్వాత నేను గ్యాస్ అది క్లీన్ చేసేసుకున్నాను. కౌంటర్ టాప్ అది క్లీన్ చేసుకున్నాక ఇంక చిమ్నీ కూడా ఇంకా టైం ఉంది కదా అని తీశాను. 15 డేస్‌కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. సో, ఇక్కడ నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను మల్టీపర్పస్ కిచెన్ క్లీనర్. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నానండి. ఈ థర్డ్ బాటిల్ అనమాట నాది. సో, 10 మినిట్స్ ముందర మనం స్ప్రే చేసేస్తే తర్వాత స్టీల్ స్క్రబ్బర్‌తో స్క్రబ్ చేసేస్తే ఫుల్ క్లీన్ అయిపోతుంది. ఇంకా అది నీట్‌గా క్లీన్ చేసేసి కాసేపు ఎండలో పెట్టేసి వచ్చాను. అక్కడ మా బాల్కనీలో కొద్దిగా ఎండ వస్తా ఉంది. అక్కడ పెట్టేసి వచ్చాను. కొద్దిగా తడి ఆరుతుంది కదా అని. అలాగే ఇంక నా లంచ్ టైం అయిపోయింది. నేను లంచ్ చేసేసాను. ఇంక మా పాప వచ్చి టైం అయిపోయింది. ఇప్పుడు స్కూల్ నుండి తను వచ్చేస్తది. ఇంకా ఇక్కడ చూడండి నీట్‌గా క్లీన్ అయిపోయింది. ఆయిల్ అది పోయింది. అలాగే తడి కూడా ఆరిపోయింది. ఇంక నేను ఇది ఫిక్స్ చేసేస్తాను. ఈ స్ప్రే యూజ్ చేయడం వల్ల అసలు నాకు ఎక్కువ హార్డ్‌గా స్క్రబ్ చేయవలసిన పనే ఉండదు. స్ప్రే చేసిన 10 మినిట్స్‌కి నీట్‌గా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి జిడ్డు. అందుకే చూపించాను. చూసారా ఎంత నీట్‌గా ఉందో. ఇలా 15 డేస్‌కోసారి క్లీన్ చేసుకుంటే మనకి పెద్ద పని అనిపించదనమాట. తర్వాత నేను ఇంక అది ఫిక్స్ చేసేసానింకా. ఇంకా మా పాప వచ్చి టైం అయితే అయిపోయింది. సో, ఇదే అండి ఈరోజు వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ టేక్ కేర్. బాయ్.